ప్రియులారా, ఈరోజు శక్తివంతమైన అంశంను ధ్యానించడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఎత్తైన స్థలములో నిలిపే దేవుడు. కీర్తన 18:33. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, జీవితము ఒక సమతల ప్రదేశం కాదు. కొండలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి, జారిపడే మార్గాలు ఉన్నాయి. కానీ దేవుని వాక్యం చెబుతుంది, ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, ఆమేన్. ప్రియులారా, జింక ఎక్కడ పరిగెడుతుంది? కొండల మీద, పొడవైన రాళ్ల మీద, జారిపడే ప్రదేశాల్లో. అయినా అది పడిపోదు మిత్రమా. ఎందుకు? దానికి బలమైన కాళ్ళు ఉన్నాయి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుడు మన సమస్యలను వెంటనే తీసివేయకపోవచ్చు, కానీ మనకు నిలబడే శక్తిని ఇస్తాడు. హల్లెలూయా. లోయలో ఏడ్చే మనిషిని కొండపై నిలబెట్టే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, ఆమేన్. ఎత్తైన స్థలం అంటే ఏమిటి? పరాజయం మీద విజయం, భయం మీద ధైర్యం, సమస్య మీద అధికారం, శత్రువుల ముందు గౌరవ స్థానం. నువ్వు పడిపోవడానికి కాదు మిత్రమా, నిలబడడానికి పిలువబడ్డావు. ఈరోజు నీ పరిస్థితి జారిపడే రాళ్ళగా ఉందా? గుర్తుపెట్టుకో, ఇప్పుడే నిన్ను నిలబెట్టేది నీ శక్తి కాదు, నీ దేవుని శక్తి. ఈరోజు ధైర్యంగా ప్రకటించు, ఇప్పుడే ప్రకటించు. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. లోయలో ఏడ్చిన వాడిని కొండపై నిలబెట్టే దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యు ఆల్.